ప్రయోజనం లేదు ఇక్కడ, డిఎంకే పార్టీకి ప్రయోజనం. ఒకసారి మా ప్రతినిధి నరేష్, సంజయ్ నరేష్ చెన్నైలో విజయ్ నివాసం దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నరేష్, ఏంటి విజయ్ నివాసం దగ్గర పరిస్థితి? ఎస్, చెన్నైలో ఉన్నటువంటి విజయ్ నివాసం దగ్గర అయితే ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్కడంటే తమిళనాడు అంతటా కూడా విజయ్ నివాసం దగ్గర అయితే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే తమిళనాడులో అనూహ్యంగా కూడా ఈ యొక్క రిజల్ట్స్ లీడింగ్ అనేది అయితే మాత్రం ఎట్లుందో అదంతా కూడా మారిపోయింది. ఒక్కసారిగా మారిపోవడంతో ఈ విజయ్ ఇంటి దగ్గరికి అయితే మాత్రం ఇప్పటికే పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు కూడా రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా లోపల విజయ్ని కలవడానికి అయితే కూడా వెళ్లారు. ఇప్పుడు ఈ యొక్క నివాసం చెన్నైలో ఉన్నటువంటి యొక్క నివాసం దగ్గరికి అభ్యర్థులు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాకపోతే చెన్నైలో ఉన్నటువంటి నివాసం దగ్గరికి రాకుండా గా మహాబలిపురం దగ్గర ఉన్నటువంటి రిసార్ట్ కి రావాలనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఇంకా ఇంకొక గంటన్నరలో కూడా ఈ యొక్క గెలుపొందినటువంటి అభ్యర్థులు కూడా అంటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా బోని కొట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంటది. సో దీని ద్వారానే వీళ్ళని కూడా తీసుకురావడం అయితే అభ్యర్థులతో కూడా కలిసి తర్వాత ఇక్కడికి అందరితో కలిసి కూడా మాట్లాడతారనేసి అయితే మాత్రం తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఇక్కడైతే మాత్రం ఒక నివాసం దగ్గర అయితే ఉన్నాము. చెన్నై నివాసం దగ్గర అయితే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం, అలాగే సెంట్రల్ రిజర్వ్ పోలీసులు కూడా దీన్ని మోహరించి అయితే ఉన్నారు. దాదాపుగా 4 కిలోమీటర్లు మేర అయితే మాత్రం మొత్తం ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసి ఆపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలంటేనే 4 కిలోమీటర్లు నడిచి లోపలికి వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంటది. దీని ద్వారా విజయ్ ఇంటికి భారీ బందోబస్తుతో పాటుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇక అనూహ్యంగా చూసుకుంటే మాత్రం విజయ్ సంబంధించినటువంటి టీవీకే పార్టీ అయితే మాత్రం లీడ్ లోకి రావడం, మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 118 మ్యాజిక్ ఫిగర్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా లీడ్ చేస్తూ బీట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతోనే కలుస్తా ఉంది. ఎందుకంటే తమిళనాడు ప్రజలంతా కూడా సినిమా వాళ్ళకి ఎంత ప్రభావం చూపిస్తారో, వాళ్ళని ఎంతగా ఇష్టపడతారో అన్నదాన్ని ఒకవైపు జయలలిత, ఎన్టీఆర్ కాల నుంచి చూసుకుంటే ఇప్పుడు విజయ్ ను కూడా అదే విధంగా కూడా వీళ్ళు చూపిస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో దీంట్లో అయితే మాత్రం ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులు కూడా విజయ్ కి కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదివరకే కూడా ఉదయం విజయ్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాన్న కూడా తిరుపతిలో అయితే ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అలాగే ఇంటికి రాగానే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లోపల సెలబ్రేషన్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. సో అదే విధంగా ఇంటి దగ్గర ఇక్కడ మనం చూసుకుంటే కూడా ఇక్కడ నుంచి దాదాపుగా 3 కిలోమీటర్ల మేర మొత్తం అంతా కూడా పోలీసు బందోబస్తుతో పాటుగా ఉన్నారు. అలాగే తను ఎప్పుడు బయట వస్తారో అన్న దానిపైన అయితే మాత్రం ఒక ఉత్కంఠంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంది. ఎందుకంటే ఒక సీటు కూడా ఇంతవరకు అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఎంత లీడ్ రావడం ఒక సినీ యాక్టర్ కి విజయ్ కి అయితే మాత్రం ఇంకొక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి. అన్ని సర్వేలని బీట్ చేస్తూ కూడా సర్వేలకు సంబంధించి కూడా చూసుకుంటే సర్వేలన్నీ కూడా తారుమారైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇచ్చినటువంటి యాక్సెస్ ఇండియా సర్వే ఇచ్చినటువంటి దాని ప్రకారమే ముందుకెళ్తూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కూడా విజయ్ అయితే ఉన్నారనేసి అయితే మాత్రం తెలుస్తా ఉంది. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ తోనే విజయ్ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా వెళ్తున్నారనేసి, అలాగే మహాబలిపురంలో ఉన్నటువంటి రిసార్ట్ కూడా ఇప్పటికే అభ్యర్థులు కూడా చేరుకుంటా ఉన్నారనేసి సమాచారం కూడా ఉంది. ఇక కౌంటింగ్ సెంటర్స్ దగ్గర అంతా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా వెనకంజిలో ఉండడం, టీవీకే పార్టీ అభ్యర్థులు ముందుకు తీసుకెళ్లడం అయితే ఇది ఒక సంచలనంగా మారుతోంది. అలాగే విజయ్ డ్రైవర్ గా ఉన్నటువంటి వాళ్ళ